చెప్పుమా. ఆది బస్ ఎక్కేసావా? అమ్మా ఒక నిమిషం ఉండు. అన్నా L8 అన్నా. ఓకేనా చెప్పుమా. ముందు ఒక పెళ్లి చేసుకోవే అంటే వినిపించుకుంటున్నావా? మా నాకెవరైనా నచ్చితే నేనే చెప్తానులే. ఫోన్ పెట్టు. నేనేం చెప్పనులే. సరిగా తిను, ఆరోగ్యం జాగ్రత్త. పెద్దనాన్న ఇల్లు వేరా, జాగ్రత్తగా ఉండు. మా ఎందుకు మా అతని ఇంట్లో ఉండాలి? పోలీస్ క్వార్టర్స్ లో ఉంటానన్నా వినిపించుకోవట్లేదు మీరు. ఎందుకే అంత పెద్ద ఇల్లు ఉండగా బయట వెళ్లి ఉంటానంటున్నావు? ఆయనేమో దుబాయ్ లో ఉంటున్నారు. ఆయన ఇల్లు నువ్వు చూసుకున్నట్టుగా ఉంటుంది కదా. ఏంటి మాట్లాడితే సమాధానం చెప్పట్లేదు? అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇది నా సీట్. లేదు, ఇది నా సీట్ L9. మీ సీట్ నంబర్? L8. ఎప్పుడు బుక్ చేశారు? ఒక 2 రోజుల ముందు బుక్ చేశారు. నేను 1 వీక్ క్రితమే బుక్ చేశా. బుక్ చేసేటప్పుడు పక్కన మెయిల్ అని ఉంటుంది, మీరు చూడలేదా? లేదు, నేను బుక్ చేయలేదు, ఫ్రెండే బుక్ చేశారు. ఓ, లేదు మేడం, పోయిన స్టాప్ లోనే మార్చి పెద్ద గొడవ అయిపోయింది. ఇప్పుడు మార్చడానికి సీట్ కూడా లేదు. ఫుల్ లేడీస్ కాలేజ్ అమ్మాయిలే బుక్ చేస్తున్నారు. ఎలా మారుస్తానో చెప్పండి. అన్నా నేను పోలీస్ని. ఎవరు ప్రాబ్లం చేస్తున్నారు చెప్పండి, నేను మాట్లాడతాను. లేదు మేడం, నా చోటు నుంచి ఆలోచించి చూడండి. ఎక్స్క్యూజ్ నా వల్ల కుదిరితే నేను చేయనా? మీరు వెళ్ళి అక్కడ పడుకోండి, నేను ఇక్కడ డ్రైవర్ పక్కన కూర్చుంటానులేండి. లేదు పర్వాలేదు, నేను రిక్వెస్ట్ చేసి చేంజ్ చేసి. లేదండి, దీని తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టలా. టైం వేరే 12 అయింది. సో ఇది న్యూ ఇయర్ టైం కాబట్టి బస్ దొరకదు, అందుకనే అంటున్నాను. అభిషేక్, బస్ ఎక్కానులే గాని టికెట్ ని బుక్ చేసేటప్పుడు కొంచెం చూసి బుక్ చేయరా. ఇట్స్ ఓకే, ఐల్ సీ యు టుమారో. ఎక్స్క్యూజ్ మీ. హలో, మీకేం ప్రాబ్లం లేదంటే మీరు అక్కడే వచ్చి పడుకోవచ్చు. లేదండి పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. లేదండి, నా వల్ల మీరెందుకు ఇంత కష్టపడాలి? లేదండి పర్లేదు, నేను ఇక్కడే కంఫర్ట్. లేదండి, నాకు గిల్టీగా ఉంది. నా వల్ల మీరెందుకు ఇక్కడ ఇలా కూర్చోవాలి? మీకు అంతగా ప్రాబ్లం అంటే నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు అక్కడ పనుకోండి. ఎక్స్క్యూజ్ మీ, నాకు పడుకునేటప్పుడు పక్క వాళ్ళ మీద కాలు వేసుకుని పడుకునే అలవాటు ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, తప్పుగా అనుకోరుగా? వాట్? ఊరికనే అన్నానండి. గుడ్ నైట్. ఎందుకనే నేను అప్పుడే చెప్పా ముందు వెళ్ళి కూర్చుంటానని. ఏంటి? లేదు, నా వల్లేగా మీరు అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యి పడుకోకుండా మేల్కొని ఉన్నారు. చచ్చా, అలా ఏం లేదండి. జనరల్ గానే నాకు బస్లో ట్రావెల్ చేసేటప్పుడు నిద్ర పట్టదు. ఓ, ఏమైంది? లేదు, ఊరికనే మీకు కంపెనీ ఇద్దామని. అదంతా ఏమీ వద్దండి, పర్వాలేదు, మీరు నిద్రపోండి. లేదండి, పెద్ద మనసుతో మీరు మీ పక్కన నాకు చోటిచ్చారు. నేను ఇది చేయకపోతే ఎలా? ఏంటండి వెక్కిరిస్తున్నారా? మీరే పెద్ద మనసు చేసుకుని నాకు మీ పక్కన చోటిచ్చారు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. లేదండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పెద్ద మనసుతో మీరిద్దరూ కాసేపు మాట్లాడకుండా ఉంటే నేను మీకు థ్యాంక్స్ చెప్తాను. అసలు నేను పడుకోలేకపోతున్నాను, ప్లీజ్ కాసేపు. సారీ, ఒప్పుకోండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి.
నాకు వాడు చాలా నచ్చాడు. ఎందుకని అడిగితే సరిగ్గా చెప్పలేను. చాలా రోజుల తర్వాత దొంగతనంగా సైట్ కొట్టాను. 5 సంవత్సరాలు తగ్గిపోయి మళ్ళీ కాలేజ్ డేస్కి వెళ్ళినట్టు అనిపించింది. హే, వీళ్ళని పిలవవే. ఈ రాత్రి అంత అందంగా ఉంది. అన్నా, చెప్పండి మేడం. నా పక్కన ఒకతను ఉన్నాడు కదా, అతను పర్స్ మిస్ చేసుకున్నాడు. అతని నంబర్ ఏదైనా ఉంటే స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి ఇచ్చేయమంటాను. సీట్ నంబర్ చెప్పండి. L9 అన్నా. నంబర్ నోట్ చేసుకోండి మేడం. ఆ, చెప్పండి. 9841208811. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చండాలంగా అబద్ధం చెప్పి తన నంబర్ ఎందుకు తీసుకున్నానో తెలీదు. సరే, ఓకే, ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం, ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ. హే, హాయ్. ఇక్కడేం చేస్తున్నారు? బైక్ దొంగలించి దొరికిపోయాను. వాట్? ఊరికనే అన్నానండి. నేను ఒక యాక్టర్. యాక్టింగ్ ఛాన్స్ ట్రై చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఒక కొత్త స్క్రిప్ట్ లో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నా. అందుకోసం పోలీస్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి. ఎస్ఐని అడిగాను, ఆయన ఇన్స్పెక్టర్ Yes, ma'am. పర్మిషన్ అడగాలి అన్నారు. మన అభిషేక్ సార్ని కలిశారు, ఆయనే వెయిట్ చేయమని చెప్పారు. ఓకే, సరే, వెయిట్ చేయండి. మ్మ్. నవీన్, ఎస్ మ్యామ్. అతన్ని లోపలికి రమ్మనండి. ఓకే మ్యామ్. ఆ, కూర్చోండి. మీరు చెన్నయ్యా? ఆ, నాది తిరుచియే, కానీ ఇప్పుడు చెన్నైలోనే ఉంటున్నాను. ఓకే. ఆ, మీ ఫ్యామిలీ? ఆ, నాకు అమ్మ మాత్రమే, కానీ 6 months క్రితమే చనిపోయారు. ఓ, ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. యూ లుక్ వెరీ ఫెమిలియర్. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసేటప్పుడే ఎక్కడ చూసినట్టు అనిపించింది. ఇంతకుముందు ఏదైనా మూవీలో యాక్ట్ చేశారా? అది యూట్యూబ్ వీడియోస్ లో చూసుంటారు. చిన్న చిన్న రోల్స్ చేశాను. ఓకే. ఎన్ని రోజులు ఇక్కడ ఉండటానికి అవసరం అవుతుంది? అది ఒక 1 week. ఓకే. జనరల్గా ఇక్కడ ఎవరిని అలో చేయము, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మాత్రం ఉండండి చాలు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. హలో మేడం, ఎలా ఉన్నారు? గుర్తుపట్టారా? ఆ రోజు బస్సులో వచ్చారే, పర్సు ఇచ్చేస్తారా? ఓ సార్, మీరు ఇక్కడే ఉన్నారా? ఏ పర్సు? పర్సు ఆ రోజు బస్సులో మిస్ చేశారు. మేడమే మీ నంబర్ తీసుకుని మీ దగ్గర పర్సు రిటర్న్ చేస్తానన్నారు. తీసుకున్నాను. ఓనర్కి అన్నం కొనడానికి వచ్చాను మేడం. వస్తాను మేడం. చెప్పండి కిషోర్.
వాట్? ఆదిరా, ఎవరొచ్చారో చూడుమా. నేను చెప్పాను కదా పక్కింటికి కొత్తగా వచ్చారని. రామా, ఇద్దరు కలిసి ఆడుకోండి. ఏయ్, దీప సూర్య, ఆదిరా, 6 వయసులో నా మొదటి శత్రువు. ఆదిరా, ఆగమా. కొంచెమే కదా కట్ చేస్తానన్నారు, ఎందుకు ఎంత కట్ చేశారు? ఎందుకు ఇలా చేశారు? దీప సూర్య, 6 వయసులో నాకు దక్కిన మొదటి ఫ్రెండ్. ఒకే స్కూల్, ఒకే క్లాస్, ఒకే బెంచ్. కొంచెం కొంచెంగా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. కాలేజ్ చదవటానికి నేను చెన్నై వెళ్ళాను. సూర్య కుంభకోణంలోనే కాలేజ్ చదివింది. కాలేజ్ తర్వాత సూర్యకి పెళ్ళైపోయింది. డాక్టర్ కిషోర్, కుంభకోణం ఫ్యామిలీ, సెటిల్డ్ ఇన్ అమెరికా. పెళ్లి తర్వాత సూర్యకి నాకు న్యాచురల్గా ఒక డిస్టెన్స్, కానీ ప్రేమ మాత్రం తగ్గలేదు. కిషోర్, సూర్యకి ఏమైందని తెలిసిందా? మొత్తం చెక్ చేశాను, ఎక్కడా లేదు. భయం వేస్తుంది అదిరా. ఆ సిగ్నల్ లెఫ్ట్ తీసుకొని కొంచెం ఇమీడియట్గా రండి. చెప్పండి కిషోర్. అదిరా, నేను ఊర్లో లేను, ఢిల్లీకి వెళ్ళాను. మెడికల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు వెళ్ళారు? 4 రోజులై ఉంటుంది. జాన్ 2 వెళ్ళాను. ఓ, ఈరోజు జాన్ 6. ఓకే. నేను ఊర్లో లేను కదా, సో రోజుకి ఒకసారైనా మాట్లాడతాను. నిన్న ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను, కానీ తన ఫోనే అటెండ్ చేయలేదు. ఏమైందో అని భయపడి నేను పక్కింటి వాళ్ళకి కాల్ చేసి కొంచెం చెక్ చేయమని చెప్పాను. వాళ్ళు చూసి ఇల్లు లాక్ చేసిందని చెప్పారు. కార్ కూడా ఇంట్లో లేదని చెప్పారు. ఓ, సరే బయటికి ఎక్కడికైనా వెళ్ళుంటుంది, వస్తుందని వెయిట్ చేశాను, కానీ రాలేదు. ఓకే. సో అయితే మ్యామ్. కార్ కూడా మిస్సింగ్. అవును. నవీన్, మ్యామ్. కార్ డీటెయిల్స్ అంతా నోట్ చేసుకోండి. ఓకే మ్యామ్. అలాగే ఇమీడియట్ గా నెక్స్ట్ సిగ్నల్స్ ని ట్రేస్ చేయమనండి. సరే మ్యామ్. ఈ రోడ్ లో ఉన్న సీసీటీవీస్ ని కూడా చెక్ చేయమనండి. షూర్ మ్యామ్. చెప్పండి. రెడ్ స్విఫ్ట్ TN 13B 6337. చెప్పండి కిషోర్. అదిరా, మిడ్ నైట్ అయింది, తను ఇంకా కాల్ చేయలేదు. హఠాత్తుగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సరే తను ఊరికి వెళ్ళుంటుందేమో అని వాళ్ళ అమ్మ నాన్నకి కాల్ చేశాను, కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తను అక్కడికి వెళ్ళలేదని అర్థమైంది. టెన్షన్ అయిపోయాను. వెంటనే నెక్స్ట్ ఫ్లైట్ కే బయలుదేరి వచ్చేసాను. వచ్చి చూస్తే అప్పటికే తను ఇక్కడ లేదు. ఏమీ అర్థం కావడం లేదు. వెంటనే స్టేషన్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చాను. మీరు చెన్నైకి ట్రాన్స్ఫర్ అయినని తెలిసి మీకు కాల్ చేశాను. తను ఎక్కడికి వెళ్ళుంటుందని ఏదైనా ఐడియా ఉందా? అస్సలు ఐడియా లేదు అదిరా. ఇంతకు ముందు ఇలాగా ఎప్పుడైనా జరిగిందా? లేదు అదిరా, నీకు తన గురించి తెలుసు కదా. తను ఇంట్లో నుంచి బయటికే వెళ్ళదు. చెన్నైలో కూడా తనకి ఫ్రెండ్స్ అని ఎవరూ లేరు. తను నాతో ఫ్రీగా మాట్లాడడానికే పెళ్ళయి 3 months అయింది. ఇక్కడ వాచ్మెన్, పని చేసే వాళ్ళు ఇంకెవరన్నా? లేదు, తను పనికి ఎవరిని పెట్టొద్దని చెప్పింది. వాచ్మెన్ లాస్ట్ మంతే పని వదిలేసి వెళ్ళాడు. అమ్మా నాన్న US లో ఉండడం వల్ల తను ఇక్కడ ఒంటరిగానే ఉంటుంది. ఒంటరిగా తను మాత్రం ఇంట్లో ఏం చేస్తుంది? పని చేస్తుంది, టీవీ, వర్కౌట్, ఎప్పుడైనా డ్రైవ్ కి వెళుతుంది. ఓ, అది కూడా పక్కనే ఏరియా లోపలే తిరుగుతుంది. హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తుంది. కానీ వెళ్ళక ముందు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసే వెళ్తుంది. ఒకసారి పాండిచేరి మదరాశ్రమంకి వెళ్ళింది, కానీ నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసే కార్ CCTV Okay. మొత్తం చెక్ చేయండి. నవీన్. సరేనా మ్యామ్? పాండిచేరి మదరాశ్రమంలో సూర్య డీటెయిల్స్ ఇచ్చి చెక్ చేయమనండి. సరే మ్యామ్, చెప్తాను. అలాగే పాండిచేరి వెళ్లే రూట్ లో సీసీటీవీస్ ని కూడా చెక్ చేయమనండి. చెప్తాను మ్యామ్. హలో, సూర్య ఫోన్ ఇంట్లో ఉందా? అదే నేను చెప్పినట్టు లేదు, మొత్తం నేను చెక్ చూసాను, చేయండి, లేదు. సరేనా? ఆయుష్ రిపోర్ట్ మొత్తం నాకు ఫుల్ గా పంపించండి. చెక్ చేశాను. ఇట్స్ నాట్ దేర్. మెసేజ్ చేయండి చాలు.
నేను చూసుకుంటాను. నవీన్, సూర్య ఫోన్ Ma'am? సిగ్నల్స్ కూడా ట్రాక్ చేయమనండి. షూర్ మ్యామ్. నంబర్ నోట్ చేసుకుంటారా? 9790863834. ఇప్పుడు ఏంటో అది ఏం చేద్దాం? డోంట్ వరీ కిషోర్, విల్ సార్ట్ దిస్ అవుట్. రీసెంట్ గా మీ మధ్య ఏదైనా గొడవ, మిస్అండర్స్టాండింగ్ అలాంటిది? చచ్చా, అలాంటిది ఏం లేదు. వీఆర్ టోటలీ ఫైన్. ఓకే, సీసీటీవీ ఫుటేజెస్ రానివ్వండి, చూద్దాం. సారీ, 1 సెకండ్. హలో, సార్ చెప్పండి. లేదు సార్, ఒక పర్సనల్ ఎమర్జెన్సీ. సూర్య, ఏమైంది నీకు? వచ్చిన దగ్గర నుంచి నేను నిన్ను చూస్తున్నాను, ఒక రకంగానే ఉన్నావు. ఏమైంది? సూర్య, నీకు ఈ పెళ్లి నచ్చలేదా? ఏంట్రా ఇప్పుడే నా నంబర్ తెలిసిందా? గొప్పోళ్ళైతే మమ్మల్ని అంతా మర్చిపోతున్నారు కదా. అంత పని ఉంది మా, కొంచెం కూడా టైం దొరకట్లేదు. సూర్యతోనూ మాట్లాడి చాలా రోజులవుతుంది. ఒరేయ్, ఆ ఎర్రదొచ్చింది, 4 నీళ్లు పెట్టరా. ఎలామా ఉంది సూర్య? చూసి చాలా రోజులవుతుంది. తను మమ్మల్ని ఎవరిని వద్దనుకుని నిర్ణయించుకుంది కదా. ఎందుకుమా అంతా పొగరు. వాళ్ళ ఆయన కూడా తన మాటలు వినుకుంటూ ఇద్దరు కలిసి ఏకంగా చేస్తున్నారు. ఈ పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఫొటోస్ తీసుకుంటారు కదా, అదే దాని పేరు కూడా మోడలింగా? అవును, ఆ దరిద్రమే. ఎంతో చెప్పి చూసావమ్మా నేను నాన్న. ఈ చెండాలం అంతా మన కుటుంబానికి సెట్ కాదని చెప్పాము. మర్యాదగా ఒక బిడ్డని కని పెంచని చెప్తే వింటే కదా. అలా అన్నందుకు తనుని వాళ్ళ ఆయన ఎంత మండిపడుతున్నారో. ఆ రోజు గొడవేసిన వచ్చిన వాళ్ళమే, తర్వాత తన గుమ్మం కూడా మేము తొక్కలేదు. మర్యాద లేని చోటికి మనం ఎందుకు వెళ్ళాలమ్మా? అల్లుడు కూడా మొహం మీదే రావద్దని చెప్పేశాడు. మేం కూడా తన భర్తతో సంతోషంగా ఉండనని వదిలేసాం. ఎప్పుడైనా నా మనసు వెనక ఫోన్ చేస్తాను, అప్పుడు కూడా ఇష్టం లేకుండా ఏదో మాట్లాడుతుంది అంతే. దేవి, అమ్మ పిలుస్తున్నారు చూడు. వస్తున్నానండి. సరే అది నేను పెట్టేస్తాను. సరేమా, సరే. మీకు సూర్య తెలుసా? 6 to 7 months ముందు చూసాం. ఏంటి, ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేదా? నోరు మీరా, ఆవిడ్ని ఒకసారి బీచ్ లో చూశాను, అంతేగాని బయట ఎక్కడ చూడలేదు. కిషోర్ నాకు మంచి ఫ్రెండే, కానీ సూర్యని చూసింది లేదు. సారీ మేడం, నేను చూడలేదు. నేను వాళ్ళ పక్కింట్లోనే ఉంటాను. ఈవినింగ్ టైంలో బాల్కనీలో వచ్చి నుంచుంటారు. చివరిగా పోయిన వారం బాల్కనీలో చూశాను మేడం. చాలా మంచి పిల్ల. ఇంటి నుంచి బయలుదేరి ఇంతవరకు నేను చూడనే లేదు. థ్యాంక్స్ నవీన్. సూర్య ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది మేడం. లాస్ట్ గా నేను మధ్యాహ్నం గిది ఏరియాలో ఉన్న టవర్ లో స్విచ్ ఆఫ్ అయింది మేడం. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆన్ అవ్వలేదు. మీ ఫ్రెండా మేడం? కాలేజ్ వరకు చాలా క్లోజ్ గానే ఉన్నాం. దాని తర్వాత న్యాచురల్ గానే ఒక డిస్టెన్స్. నాకు ఉద్యోగం అలా ఇలా అని బిజీ అయ్యాను. తన గురించి ఆలోచించినప్పుడల్లా నాకు ఒకే ఇన్సిడెంటే గుర్తొస్తుంది. ఆదిరాని కాపాడడానికే దూకానమ్మా. నీకు అసలే ఈత కొట్టడం తెలీదు, నువ్వెందుకనే దూకావు? అదంతా తెలీదమ్మా, ఎలాగైనా తనని కాపాడదామనే దూకేశా. మేడం, యాక్చువల్లీ ఇంటిని చూసినట్టు సీసీటీవీ లేదు మేడం. ఇల్లు ఇక్కడ ఉందంటే కెమెరా అక్కడ ఉంది. సో ఎంట్రీ ఎగ్జిట్ మాత్రమే చూడగలం. చూస్తారా మేడం? ఓకే. అబ్దుల్లా, ప్లే చేయండి. జనవరి 6వ తారీఖున తెల్లవారు 1:30కి సూర్య కారు ఎగ్జిట్ అయింది మేడం. ఎనీథింగ్ సస్పిషియస్? లేదు మ్యామ్. జనవరి 2వ తేదీ కిషోర్ ఢిల్లీ వెళ్ళినట్టు చెప్పారు. అతని కారు ఎప్పుడు ఎగ్జిట్ అయిందో చూసి చెప్పండి. ఎస్ మ్యామ్.
అది మెరూన్ కలర్ హోండా సిటీ TN09 BY 7576. ఓకే సార్. స్టాప్ చేయండి. దీన్ని కొంచెం రీవైండ్ చేయండి. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళండి. ఏంటి ఈ బండి మళ్ళీ మళ్ళీ వస్తుంది? మ్యామ్ కో ఇన్సిడెన్స్ అయిండొచ్చుగా. కొంచెం ఈ బండితో అనలైజ్ చేయండి. మ్యామ్ జనవరి 1 నుంచి 6వ తేదీ వరకు ఈ బండి 33 సార్లు వచ్చింది. సూర్య కార్ ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఇతను వచ్చాడని చూడండి. ఎస్ మ్యామ్. రాలేదు మ్యామ్. సో జనవరి 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కంటిన్యూస్ గా ఈ బండి వచ్చింది. కరెక్ట్ గా సూర్య కార్ వెళ్ళిన తర్వాత తను రాలేదు. ఓకే, సంథింగ్ స్పెషల్. నవీన్, మ్యామ్ ఈ బండి నంబర్ తో ఇమీడియట్ గా ట్రేస్ చేయండి. సరే మ్యామ్. బండి నెంబర్ చెప్పండి. TN10 AX 3233. హలో నటరాజన్, ఆఫీస్లో ఉన్నారా? నాకు కొంచెం డీటెయిల్ కావాలి. కానీ మ్యామ్ వాడు ఫిజికల్లీ ఛాలెంజ్ అలా కనిపిస్తున్నాడు. వాడేం చేస్తుంటాడు? తెలీదా తీరా? ఎప్పుడు చూడలేదు. మీరు నచ్చని వాళ్ళు, వద్దనుకున్న వాళ్ళు, అలాంటి వారు ఎవరైనా? నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అదిరా. ఓకే. సూర్య మోడలింగ్ చేస్తున్నట్టు తన అమ్మ చెప్పారు. లేదు సి, నాకు పెళ్లి తర్వాతే తెలిసింది తను చాలా, ఎలా చెప్పను, తనకి ఫ్రీడమ్ ఇవ్వకుండానే పెంచారని. చాలా రెస్ట్రిక్షన్స్. తనని తన పేరెంట్స్ తనకి నచ్చింది ఏది చేయనివ్వలేదని చెప్పింది. తనతో మాట్లాడినప్పుడు మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పింది. సో నేను సపోర్ట్ చేశాను. కానీ వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ చేశారు. బట్ నేను తను నా భార్య, నేను చూసుకుంటానని చెప్పాను. నేను చెప్పాను కదా, షీ వాస్ వర్కింగ్ అవుట్. షీ వాస్ ఓన్లీ స్టార్టింగ్ టు బికమ్ అ మోడల్. దానికి సంబంధించి తను ఇంకా ఏం చేయలేదు. మోడలింగ్ సైడ్ లో ఏదైనా ఫ్రెండ్స్? తనకు ఆ ఫీల్డ్ లో అసలు ఎవరూ తెలీదు. 6 months బ్యాకే ఒకరిని పరిచయం చేశాను, అది కూడా మన ఇంట్లోనే. అంతేకాని నోబడి ఎల్స్. ఓకే. మీకు ఇంతకు ముందు ఏదైనా రిలేషన్షిప్స్? ఇప్పుడు ఎందుకు అదిరా? కిషోర్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ హ్యావ్ టు ఫాలో ది ప్రోటోకాల్. యా, కాలేజ్లో. ఎవరు? పల్లవి. ఏమైంది? తను నార్త్ ఇండియన్, ఫ్యామిలీ ఒప్పుకోలేదు, బ్రేకప్ అయిపోయింది. ఓకే, ఇంకా టచ్ లో ఉన్నారా? పెళ్లికి ముందు మాట్లాడాను. 1 year అవుతోంది. ఇప్పుడేంటి అదిరా? సూర్యాని నేనేదైనా చేశాను అనుకుంటున్నారా? కిషోర్, మా అమ్మ నాన్నైనా సరే ఇటువంటి సిచ్యువేషన్ లో నేను విచారణ చేయాల్సిందే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే. కిషోర్, తన అమ్మ నాన్నల దగ్గర ఇంకా చెప్పలేదు. షుడ్ ఐ? లేదు, ఇప్పుడొద్దు. ఇంకొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, ఏదైనా తెలిస్తే వెంటనే చెప్పండి ప్లీజ్. తప్పకుండా. నేను బయలుదేరుతాను కిషోర్. ఇంకా మీ దగ్గర ఏదైనా ఆల్టర్నేట్ నంబర్ ఉందా? మీ నంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. లేదు, ఒక నంబరే ఉంది. టెన్షన్లో ఛార్జ్ పెట్టడం మర్చిపోయాను. సరే. హలో, ఎందుకు ఆ నంబర్కి కాల్ చేశావు? లేదు, తప్పకుండా కాల్స్ని మానిటర్ చేసే ఛాన్స్ ఉంది. సో నా అంతటి నేనే కాల్ చేసేంత వరకు దయచేసి నువ్వు వెయిట్ చేయి. లేదు, ఇప్పటికి ప్రాబ్లం ఏం లేదు. ఆల్ సేఫ్. మ్యామ్, ఈవిడే పల్లవి. హేమచంద్ర హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు. ఇతను కిషోర్. ఇద్దరి కాల్ డీటెయిల్స్ చెక్ చేయండి.
ఓకే మ్యామ్. మ్యామ్ ఇద్దరు చూశారు, వాళ్ళని పిలుస్తాను. నేను చూశాను మేడం. వాడు ఇటువైపు అటువైపు తిరుగుతూ ఉన్నాడు. ఏదో భోజనం డెలివరీ చేయడానికి వచ్చాడనుకున్నా. మొహాన్ని చూసారా? చూడలేదే మేడం. హెల్మెట్ వేసుకున్నాడు. మా ఇంటి బయట ఒక 2-3 సార్లు నిలబడి ఉన్నాడు. ఎవరని తెలియలే. దగ్గరికి వెళ్లి తమ్ముడా నువ్వు ఎవరు, నీకేం కావాలని అడిగాను. ఏమీ లేదని చెప్పేసి పోతూనే ఉన్నాడు. గొంతు విని అతనికి ఎంత వయసు ఉంటుందో చెప్పగలరా? ఒక 25 నుంచి 35 ఏళ్ల దాకా ఉంటుందని మేడం. ఈ ఏరియాలో ఫిజికలీ ఛాలెంజ్డ్, కాలు సరిగ్గా లేకుండా ఎవరైనా ఉన్నారా? 12 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఆయన చేస్తున్నా. అలాంటి వాళ్ళు ఎవరిని నేను చూడలేదే మేడం. నవీన్, వీళ్ళిద్దరి కాంటాక్ట్స్ మాత్రం తీసుకోండి. సరే మ్యామ్. సరే సరే అండి. వస్తాను మేడం. వస్తాను మేడం. మీ పేరు? సంతానం. ఓకే, మీ పేరు చెప్పండి. గోవిందరాజయ్య. వీల్ ట్రేస్ ని బట్టి చూసినప్పుడు కారు కంట్రోల్ దాటి స్కిడ్ అయ్యి చెట్టుకు ఢీకుంది మేడం. ఆ తర్వాత జామ్ అయ్యి ఫైర్ అయింది. ఇది సూర్య బాడీయా అని వెంటనే చెక్ చేయమనండి. ఎస్ మ్యామ్. ఈ బాడీ దీపసూర్య బాడీని. తనకి తల మీద గట్టిగా దెబ్బ తగిలింది. తన ఒంటి మీద చాలా ఇంజూరీస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను రిపోర్ట్లో రాశాను, మీరు చెక్ చేసుకోవచ్చు. మ్యామ్, కిషోర్ పల్లవిల కాల్ డీటెయిల్స్ చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్. ఇది యాక్సిడెంట్ కాదు నవీన్, ఇట్స్ మర్డర్. యాక్సిడెంట్ లాగా ఫ్రేమ్ చేసినట్టు అనిపిస్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? కారు చెట్టుకు గుద్దుకుని ఫైర్ అయిందంటే మినిమం 60 కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్ళుండాలి. కానీ 40 కిలోమీటర్ స్పీడ్లోనే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఓపెన్ అవ్వలేదు. మేబీ ఏదైనా టెక్నికల్ ఫాల్ అయి ఉంటుంది మేడం. అయి ఉండొచ్చు. అది మాత్రం కాదు నవీన్. 60 కిలోమీటర్ స్పీడ్ అంటే 4th గేర్ లేదా 3rd గేర్లో ఉండాలి. కానీ ఇక్కడ బండి న్యూట్రల్లోనే ఉంది. దాని తర్వాత ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ గాయ్. తన బైక్ నంబర్ ప్లేట్ కూడా ఫేకే. తను ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు ఏమీ అర్థం కావట్లేదు. కరెక్ట్గా సూర్య వెళ్ళిన తర్వాత తను రానే లేదు. ఇంకా కిషోర్ కూడా ఆ సమయంలో ఊర్లోనే లేడు. చెప్పి పెట్టినట్టు ఈ వాచ్మెన్, పని చేసేవాళ్ళు వీళ్ళెవరు ఇంట్లోనే లేరు. సో మెనీ లూసెన్స్. నవీన్, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ తో చెప్పి కార్ని తరోగా అనలైజ్ చేయమనండి. సరే మ్యామ్. హ్యాపీ బర్త్డే ఆదిరా. థ్యాంక్ యూ సూర్య. ఈ సంవత్సరం కూడా నేనే కదా ఫస్ట్ విష్. అవును, ఈ సంవత్సరం కూడా నువ్వే నాకు ఫస్ట్ విష్ చేశావు. ఆదిరాని కాపాడదామని దూకానమ్మా.
డాక్టర్ అయినా పోలీస్ అయినా కలెక్టర్ అయినా కూడా సంతోషంగా లేకపోతే అవన్నీ అయ్యి కూడా వేస్టే కదా మిస్. దానివల్ల సంతోషంగా ఉండడమే నా అంబిషన్ మిస్. స్టేషన్లో చెప్పారు. తప్పకుండా భోంచేసి ఉండరని తెలుసు. లేదు, పర్వాలేదు. మీరెందుకు? నన్ను మూడో మనిషి అనుకున్నారంటే ఇలాగే తిరిగి వెళ్ళిపోతాను. కానీ నన్ను మంచి ఫ్రెండ్గా భావించారంటే మీతో గొడవ పడైనా మీకు భోజనం తినిపించే వెళ్తాను. మీరు తప్పకుండా తినాలి. ఏమైనా ఉంటే ఎనీ టైం కాల్ చేయండి. తిన్న వెంటనే ఫోటో తీసి పంపండి, లేదంటే మళ్ళీ వస్తాను. ఉంటాను. పోలీస్ స్టేషన్ లోనే పనిచేస్తుంటారు. ఏంటి ప్రాబ్లం? మేడం, స్టేషన్ గుమ్మ ముందు టిక్ టాక్ చేస్తూ ఉన్నారు మేడం. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో చెక్ చేశాను. కారు పూర్తిగా మాడి మసైపోయింది కాబట్టి ఫింగర్ ప్రింట్ దొరకలేదు. కానీ నంబర్ ప్లేట్ మాత్రం విరిగి కింద పడిపోయింది. అందులో 5 ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. 5 ఫింగర్ ప్రింట్సా? లేదు మేడం, ఒకరిది మాత్రమే. 5 వేలు కారుని బాగా నెట్టినట్టు నంబర్ ప్లేట్ ఎడ్జ్ లో ప్రింట్ అయింది మేడం. మన దగ్గర ఉన్న అక్యూస్డ్ లిస్ట్ తో మ్యాచ్ చేసి చూశాను, ఏది సెట్ అవ్వలేదు. ఆ ఏరియాలో సస్పిషియస్ గా ఉన్న ఎవరిని వదిలిపెట్టకుండా చెక్ చేయండి. షూర్ మ్యామ్. ఫిజికలీ ఛాలెంజ్డ్ గా ఉన్న వాళ్ళని కూడా. ఓకే మ్యామ్, ఖచ్చితంగా. నవీన్ మ్యామ్, కిషోర్, పల్లవి వాళ్ళని కూడా. షూర్ మ్యామ్. మణికంఠన్, సెంధిల్ కుమార్, అరవింద్. సార్ నేనే నైట్ షిఫ్ట్ ఫినిష్ చేసుకుని వచ్చాను. సిపి బాలాజీ, రాజు. ఐ వాంట్ టు టాక్ టు ద హైయర్ అథారిటీస్. నేనే కాల్ లేకుంటున్నాను సార్, నేనేం చేయగలను? ఓ ఏరియా మే గుర్కా హూ. ఐమ్ డాక్టర్ పల్లవి. నన్ను ఎందుకు రమ్మన్నారు? మేడం, ఇప్పటివరకు 173 ఫింగర్ ప్రింట్స్ చెక్ చేశాను. ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళది కూడా ఎవరిది మ్యాచ్ అవ్వలేదు. అయితే ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరిదై ఉంటుంది? I do love you lot. టైం అయింది, బయలుదేరు. సరే బాయ్. బాయ్.
విక్టిమ్ పేరు ఉషా మేడం, వయసు 26 ఏళ్ళు, న్యూలీ మ్యారీడ్. నిన్న నైట్ మర్డర్ జరిగింది. పొద్దున్న పని మనుషులు వచ్చి తలుపు కొట్టి చూస్తున్నారు, ఎక్కువసేపుగా తలుపు తెరవలేదు. దాని తర్వాత బ్రేకింగ్ చేసి లోపలికెళ్తే చనిపోయి ఉన్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపి. ఓకే సార్. వీడే చేసి ఉండాలి. 12:23కి ఇంట్లో నుంచి బయటకెళ్ళున్నాడు. రోడ్లో ఉన్న సీసీటీవీని చెక్ చేస్తే వాడు 2 డేస్ కంటిన్యూస్ గా ఈ ఇల్లుని వాచ్ చేస్తున్నాడు. హెల్మెట్ వేయడం వల్ల ఎవరు ఏంటని తెలియట్లే. మీరు ఇలాంటి కేసుని డీల్ చేస్తున్నారని తెలిసింది, దానికే మీకు ఇన్ఫార్మ్ చేసాం. వీడేనా? వీడే. సస్పెక్ట్స్ ఇంకెవరన్నా? ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నా మేడం. హస్బెండ్ ఆన్ ద వే. మేడం మోటివ్ ఏమిటో తెలియటం లేదు, కానీ విచారించి చూసినప్పుడు అమ్మాయి ఒక రకం అంటున్నారు. ఒక రకం అంటే? అబ్బాయి విషయంలో కొంచెం అటు ఇటు అంటున్నారు. అందులో 5గురిని లవ్ చేసి వదిలేసిందంట. కొంతమంది ఇంటికొచ్చి కూడా ప్రాబ్లం చేసినట్టున్నారు మేడం. అయితే ఆ 5 ఎవరని ఇమీడియట్ గా చెక్ చేయండి. మాట్లాడాను మేడం. ఒకడు చనిపోయాడు, ఒకడు బెంగళూరులో ఉన్నాడు. నేను అక్కడే ఉన్నాడంటే దానికి ఎవిడెన్స్ ఉంది. ఇంకొకడు రిపోర్టర్, వాడు ఎక్కడున్నాడని ఎవిడెన్స్ ఉంది. మిగతా ఇద్దరేమో వాళ్ళనే పట్టుకోలేకపోయాం. ఒకటి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, ఇంకొకడే నెంబర్ దొరకలేదు మేడం. ఏ ఏరియా? ఏం చేస్తున్నారు? ఒకటి పేరు జస్టిన్ మ్యామ్, తామరం. ఇంకొకటి పేరు భరణి, వాడి కుంభకోణం. కుంభకోణమా? ఎస్ మ్యామ్. కుంభకోణంలో ఎక్కడ? కుంభకోణం పక్కన ఏదో ఒక గ్రామం. కడలూరులో స్కూల్లో చదివాడు. అక్కడ అమ్మాయిని చూసినట్టున్నాడు. ఆ తర్వాత సొంత ఊరికి వెళ్ళిపోయాడు. సార్ ఇంకేదైనా డీటెయిల్స్ దొరికిందా? ఇంకేం డీటెయిల్స్ దొరకలేదు మేడం, కానీ సొంత ఊర్లో జోసెఫ్ కాలేజీలో చదివాడు మేడం. ఏం కాలేజ్ అన్నారు? జోసెఫ్ కాలేజ్ మేడం. సార్ అదే సార్ సూర్య చదివిన కాలేజ్. అయితే దేస్ ఎ కనెక్షన్ హియర్. సూర్యకి ఈ అమ్మాయికి మధ్య కామన్ గా ఉన్నది వీడు మాత్రమే. అవును సార్. వీడు ఎవరు ఏంటనేది ఇమీడియట్ గా నాకు డీటెయిల్స్ కావాలి సార్. షూర్ మ్యామ్. వాడు మన సూర్య దగ్గర తంటాలు చేస్తున్నవాడు. అందుకే ఇన్స్పెక్టర్ దగ్గర చెప్పి 4 దెబ్బలు ఇచ్చాము. తర్వాత మన అమ్మాయి దగ్గర వాడేం తంటాలు పెట్టలేదమ్మా. సరే, తను ఫిజికలీ ఛాలెంజ్డా? ఏమిటమ్మా? లేదు నాన్న, హ్యాండిక్యాప్డ్ అని అడుగుతున్నాను. కాదమ్మా, అదంతా ఏం లేదు. ఏదో బుర్రతకు మాట్లాడేవాడు అంతే. సరే నాన్న. ఎఫ్ఐఆర్ అంతా ఏమీ లేదమ్మా, అది జరిగి చాలా సంవత్సరాలే ఉంటుందే. సార్ కొంచెం మీరే వెళ్ళి వాడు ఇంట్లో ఉన్నాడంటే ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయండి సార్, ప్లీజ్ సార్. సరేమ్మా. బర్న్ ఈజ్ ఏ వెరీ ట్రబుల్సమ్ ఫెలో. అతని ఈ విషయం మాత్రమే కాదు, కాలేజ్ స్టాఫ్ తో ఎక్కువ కంటిన్యూస్ గా ప్రాబ్లం చేసేవాడు. దానివల్ల అతని డిస్మిస్ చేసేసాం మేడం. అమ్మా, కానిస్టేబుల్ వెళ్ళి చూసారంట. ఇల్లు తాళం వేసి ఉంది. పక్కన అడిగి చూస్తే వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఊరికి వెళ్ళిపోయాడంట మ్యామ్. తర్వాత ఆడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియలేదు. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. సరే మ్యామ్. మనం సస్పెక్ట్ చేసేవాడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్. వీడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాదు కదా మేడం. మరెందుకు వీడిని వెతుకుతున్నాం? ఈ 3 సంవత్సరాలు వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని ఎవరికి తెలియదు. ఒకవేళ ఈ 3 సంవత్సరాల్లో తన కాలికి దెబ్బ తగిలి ఏమైనా జరుగుంటే? ఎస్ మ్యామ్. చెప్పండి నవీన్. మేడం, భరణి ఇల్లా మేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. అందులో వాడి ఫింగర్ ప్రింట్ దొరికింది. ఆ ఫింగర్ ప్రింట్ సూర్య కారులో దొరికిన ఫింగర్ ప్రింట్ 2 చెక్ చేశాను మేడం. 2 పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, అయితే దీని అంతటికి ఓకే ఆన్సర్. భరణి, వీ హ్యావ్ టు ఫైండ్ హిమ్. అన్నా, కొంచెం త్వరగా చూసి చేయండి అన్నా. థ్యాంక్ యూనా. ఈరోజు నైట్ ఫుల్గా కరెంట్ రాదట. అరే, ఏంటి? లేదు, ఊరికినే ఫోటో చూస్తూ ఉన్నా. ఈ ఫోటోలో ఎక్కడున్నా కనిపెట్టు. తను తనే సూర్య. నా 10th బర్త్డేకి తీసిన ఫోటో. ప్రతి బర్త్డేకి తనే నాకు ఫస్ట్ విష్ చేస్తుంది. ఇదిగో, ఈ ఐఫోన్ కూడా తనే గిఫ్ట్ చేసింది. ఫైనల్ ఇయర్ కాలేజ్ చదివేటప్పుడు కొన్న 2 రోజుల్లోనే ఐఫోన్ పోగొట్టుకున్నా. 1 వారంలో కొరియర్ ఓపెన్ చేస్తే ఐఫోన్. తను సేవ్ చేసుకున్న డబ్బులతో నాకు ఐఫోన్ కొని గిఫ్ట్ చేసింది.
ఇప్పుడు నా దగ్గర మిగిలిందంతా ఈ ఫోన్ లాక్లో ఉన్న తన ఫింగర్ ప్రింట్స్ మాత్రమే. హే, ఐ ఓకే? ఒకలాగా డిస్టర్బ్డ్గానే ఉంది. దాని గురించి ఆలోచిస్తే లెట్స్ నాట్ టాక్ అబౌట్ దాట్. ఇంకేమైనా మాట్లాడదామా? ఏ ఆది, అర్జున్ అన్న అబ్బాయి నచ్చాడని అమ్మతో చెప్పావంట? ఎవరు మీకు నచ్చలేదా? లేదు, మ్యాట్రిమోనీలో చూసిన ఎవరు మీకు నచ్చలేదా? ఎందుకని? మనసుకి నచ్చినట్టు ఎవరు సెట్ అవ్వలేదు. ముందు పోలీస్ అని చెప్తే భయపడిపోతారు. దాని తర్వాత ఏమైనా మాట్లాడామంటే ఏదో ఫార్మల్ గా ఏదో బామ్మతో మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. నేను నార్మల్ అమ్మాయినే. నార్మల్ అమ్మాయికి ఉన్న అన్ని ఫీలింగ్స్ నాకు ఉంటాయి. నాకు నన్ను ఒకటి సైడ్ కొట్టాలనిపిస్తుంది, లవ్ చేయాలనిపిస్తుంది, అడ్మైర్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా జెమినీ టీవీలో సఖి వేశారంటే ఫుల్ గా కూర్చొని చూస్తాను. ఇట్స్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. వావ్, ఇంకా ఏదో చెప్తూ ఉన్నారు. నాకు అంత ఆశ ఉంది. అలా లవ్ చేయాలి, బాగా తిరగాలి, వర్షంలో తడవాలి, చాలా సర్ప్రైజ్ చేయాలి, ఒకే బెడ్షీట్ లో కూర్చొని మూవీ చూడాలి, కలిసి మ్యాచ్ చూడాలి, గొడవ పడాలి, ఆర్గ్యూ చేయాలి, ఏసీ ఫుల్ గా పెట్టి కౌగిలించుకొని నిద్రపోవాలి. Can I kiss you? Can I kiss you? ఏం జరుగుతుంది? తెలీదు. నీకు నేను నచ్చానా? లేదంటే కిస్ చేయనా అని అడిగినప్పుడు చెప్పుతో కొట్టేదాన్ని. ఎందుకు నచ్చాను? తెలీదు. ఫస్ట్ టైం బస్లోనే ఐ ఫెల్ సో సెక్యూర్డ్. చాలా రోజుల తర్వాత మొదటిసారి సిగ్గుపడ్డాను. నేను అమ్మాయినే కదా అని రియాలిటీ చెక్ చేసినట్టుంది. నీ నంబర్ ఎందుకు తీసుకున్నానో నాకు తెలీదు, కానీ నీతో చాలా రోజులు గడిపినట్టు ఒక ఫీల్. ఐ ఫెల్ సో కంఫర్టబుల్. నీకెందుకు నేను నచ్చాను? హే, నచ్చానా లేదా ఏదో తాగిన మైకంలో? చూసిన మరుక్షణమే నచ్చా. మనకి నచ్చిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ మీట్ అయితే ఒకటి వాళ్ళు నచ్చకుండా పోవచ్చు, లేదంటే వాళ్ళు నచ్చడం మొదలవచ్చు. నాకు నువ్వు బాగా నచ్చా. ఎందుకు? తెలీదు. చెప్పు. ఐ వాంట్ నో. ఒట్టుగా చెప్తున్నా, నాకు తెలీదు. వేనా? వావ్. అదేలాగా నచ్చితే తెలియకుండా ఉంటుంది? పీకల లోతులో లవ్ చేస్తున్న వాళ్ళని అడిగితే వాళ్ళ లవర్ వాళ్ళకి ఎందుకు నచ్చారా అని కారణం చెప్పడం చేత కాదు. నచ్చి ఉంటుంది అంతే. నాకు కూడా అంతే. తర్వాత? ఆ తర్వాత బాగా ఆకలిగా ఉంది, తిందామా? తిందాంరా. ఓకే, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే. మ్యామ్,
పాస్పోర్ట్ డీటెయిల్స్ చెక్ చేసి చూస్తే జనవరి 1న భరణి సింగపూర్కు వెళ్ళాడు మేడం. తర్వాత రిటర్న్ అవ్వలేదు. సింగపూర్లో ఉన్నాడా? ఎస్ మ్యామ్. ఇన్ని రోజులుగా సింగపూర్లో ఉన్నాడంటే తన ఫింగర్ ప్రింట్స్ ఎలా ఇక్కడికి వచ్చుంటాయి? అయితే ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎవరు? భరణి కూడా కాదు. మరి ఎవరై ఉంటారు? మ్యామ్, కొంచెం వేరే యాంగిల్లో ఆలోచిద్దామా? మనల్ని డైవర్ట్ చేయడానికి వేరే ఎవరైనా కావాలని భరణి ఫింగర్ ప్రింట్ ని ఆ కార్లో పెట్టుంటే? ఓకే, అయితే భరణికి సూర్య మధ్య ఏదో ఉందని తెలుసుకున్న ఎవరో ఒకరే దీన్ని చేసుంటారేమో. కానీ అది ఎవరై ఉండొచ్చు? చెప్పండి అదిరా. కిషోర్ ఎక్కడున్నారు? బెంగళూరుకి వెళుతున్నాను ఆఫీస్ విషయం మీద. ఓ, మళ్ళీ ఎప్పుడు వస్తారు? రేపు ఈవినింగ్ వచ్చేస్తాను. ఎనీథింగ్ ఇంపార్టెంట్? లేదు లేదు, ఏం ప్రాబ్లం లేదు. రాగానే కాల్ చేయండి. ఓకే. అన్ని రూమ్స్ ని తరోగా చెక్ చేయండి. ఏదైనా సస్పిషియస్ గా దొరుకుతుందా అని చూడండి. యా మ్యామ్. ఏదైనా దొరికిందా? లేదు మ్యామ్. నో మ్యామ్. సరే, స్టేషన్ లోంచి ఎవరినైనా నా కార్ని తీసుకురమ్మనండి. చెప్పేశాను మ్యామ్, వస్తున్నారు. సరే, లాక్ ని రెడీ చేయండి, నేను బయట వెయిట్ చేస్తాను. హలో. నవీన్, త్వరగా బయటికి రండి. తప్పించుకున్నాడు. లేదు నవీన్, ఇక్కడ ఒకటి చూశారు. మీరు త్వరగా 4th అవెన్యూకి రండి. వస్తాను మ్యామ్. చెప్పండి. ఒకరు నల్ల కలర్ జర్కిన్ వేసుకుని ఇటువైపు పరిగెట్టారు. హెల్మెట్ వేసుకుని ఉన్నారు. రెండో ఇల్లు అనుకుంటున్నాను. అక్కడే దూకి వెళ్లారు. మీరు వెళ్లారంటే ఇప్పుడు కూడా పట్టుకోవచ్చు మేడం. ఏం మేడం, ఏదైనా సమస్య?
చెప్పు. ఏయ్ నేనే చంపాను, దానికి ఏంటి ఇప్పుడు? నీ బతుకును ఒకరు నాశనం చేస్తే ఊరికే వదులుతావా? చంపుతావు కదా, దానికే చంపా. ఎవరు నీ జీవితాన్ని నాశనం చేసింది? రేయ్ అడుగుతున్నారుగా, చెప్పరా. లెవెంత్ చదివేటప్పుడు నేను లవ్ చేశాను. ఎవరిని? ఉషా. తనే వచ్చి నా దగ్గర లవ్ చేస్తున్నానని చెప్పింది. నాకు తను బాగా నచ్చింది. తనే నా జీవితం అనుకుని తన కోసం ఏవేవో చేశాను. కానీ తను నన్ను యామార్చింది. నన్ను లవ్ చేసేటప్పుడు ఇంకొకరిని లవ్ చేసింది. ఊరికే టైంపాస్కి, ఊరగా ఇలాగా పనోడి కిందే నన్ను యూజ్ చేసుకుంది. నేను దాంట్లో నుంచి బయటికి రాలేకపోయాను. ఎలాగో కష్టపడి 12th అవగొట్టి తర్వాత కుంభకోణంలోనే ఒక కాలేజ్ చేరాను. అక్కడే ఆ సూర్యాన్ని చూశాను. మొదట్లోని మా మధ్య ఏమీ లేదు. తనుగానే నా దగ్గర వచ్చి మాట్లాడింది. అలాగే అన్ని మొదలైంది. హాయ్. చేతిలో కడియం బాగుంది. జాతరలో కొన్నది. అలా కొంచెం కొంచెంగా మాట్లాడే అలవాటైంది. తర్వాత కల్చరల్స్ లో నేను తను ఒకటిగా డాన్స్ చేసాం. అప్పుడే తను నాకు బాగా నచ్చడం మొదలైంది. అప్పుడు ఒక రోజు కాలేజ్ లో ఆడుకునేటప్పుడు నా షర్ట్ ని కాగలించుకుని నుంచునుంది. దాన్ని చూసిన తర్వాతే తను ఎంత లవ్ చేస్తోందో నన్ను అర్థమైంది. పిచ్చోడ్లో తన్ని లవ్ చేయడం స్టార్ట్ చేశాను. 3 సంవత్సరాలు తనే నా జీవితం. తన కోసమే జీవించాను. తర్వాత 3rd ఇయర్ చదివేటప్పుడు నా లవ్ అని ఒక లెటర్ లో రాసి తీసుకెళ్లిస్తే లవ్ లేదనేసింది. నేను ఎంతో చెప్పి ట్రై చేసి చూశాను, కానీ తను అర్థం చేసుకునే లేదు. దానికే తను తీసుకెళ్లి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. పోలీస్ స్టేషన్ లో చెప్పి నా తోడు తీసేశారు. కాలేజీలో చెప్పి కాలేజీలో కూడా చదవలేకుండా పోయాను. తన్ని నేను మర్చిపోలేకపోయాను. అలాగే తాగడం మొదలెట్టాను. నేను తాగడం వల్ల నేను అమ్మని కూడా బాగా చూసుకోలేకపోయాను. నా అమ్మ నన్ను వదిలి చనిపోయింది. ఒకటి నన్ను లవ్ చేసి అమర్చింది, ఇంకొకటి నన్ను లవ్ చేసినట్టు అమర్చింది. వాళ్ళని వదలకూడదు అనుకున్నాను. వాళ్ళని ఏదో ఒకటి చేయాలనిపించింది, కానీ ఏం చేయాలో తెలియలేదు. నాకు పని వేరే లేదు. అప్పుడే నేను పని వెతికే చోట్లో నాకు ఒకరి మూల్యంగా సింగపూర్ లో కాంట్రాక్ట్ పని నాకు దొరికింది. బానే వెళ్తూ ఉంది. దాని తర్వాత ఇప్పుడే 1 సంవత్సరానికి ముందు లీవ్కి ఊరికొచ్చాను. అప్పుడే చాలా సంవత్సరాల తర్వాత తన్ని మళ్ళీ చూశాను. తన మొగుడుతో అలా నవ్వుతో సంతోషంగా ఉంది. తన్ని అక్కడే అలా నరికేయాలని అనిపించింది. కానీ నేను మాట్లాడకూడదు అనుకున్నాను. తన్ని ఏం చేయాలో ఆలోచించాను. ఆలోచిస్తూ ఉండేటప్పుడే ఈ డూప్లికేట్ పాస్పోర్ట్ తీసే వాళ్ళందరూ నాకు తెలుసు. వాళ్ళందరూ తీసుకుని ఫారెన్ వెళ్తారు. అప్పుడే నాకు ఐడియా వచ్చింది. నేరుగా సింగపూర్ వెళ్ళాను. ఇమీడియట్ గా నెక్స్ట్ ఫ్లైట్ పట్టేసి ఇక్కడికి వచ్చాను. కానీ ఈ సూర్యనే మిస్ అయిపోయింది. ఏంటి? సూర్య మిస్ అయిందా? అవును. హే, ఇటు చూడు, క్లియర్ గా చెప్పు. ఏం చెప్పాలి? అదే చెప్పాను కదా. 31వ తారీఖు సింగపూర్ వెళ్ళాను. మళ్ళీ డూప్లికేట్ పాస్పోర్ట్ పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. 1 వారం ఫాలో చేశాను. తన మొగుడు ఇంట్లో లేదు. 5వ తారీఖు అనుకుంటున్నాను. తన్ని చంపేదని ఇంటికి వెళ్ళాను. మీరు అనుకునేటట్టు మంచిదేం కాదది. నన్ను ఎలా ఏమర్చి తిరిగిందో తన మొగుడిని అలాగే ఏమరుస్తోంది. రే, ఏమంటున్నావురా? ఆ రోజు తన్ని చంపుతోని ఇంటికి వెళ్ళినప్పుడు దొంగ ప్రేమికుడితో చూశాను. దొంగ ప్రేమికుడా? ఆ రోజు నైట్ చెప్పేది నిజమని ఎలా నమ్మను?
నా అమ్మ తోడుగా నేను అబద్ధం చెప్పట్లే. వాడి మొహం నీకు గుర్తుందా? సార్ మ్యామ్. ఇమీడియట్ గా ఒక స్కెచింగ్ ఆర్టిస్ట్ అరేంజ్ చేయండి. ఎస్ మ్యామ్. తర్వాత నా చేయిలో దెబ్బ తగిలింది. ఏం చేయాలనే తెలియలేదు. కొంచెం టైం తీసుకున్నాను. తిరిగి వచ్చి ఉషాని చెప్పాను. దాని తర్వాత సూర్యాని చంపుతూనే వచ్చాను. తన్ని చంపడానికి ఇంటికెళ్తే తను అక్కడ లేదు. మీరున్నారు అక్కడ. నాకేమీ అర్థం కాలేదు. రే, అబద్ధం చెప్పకు. తనని చంపేసి ఏం తెలియనట్టు నటిస్తున్నావా? చంపేశానా? సూర్య చనిపోయిందా? తనని చంపి బాడీని కాల్ చేసి యాక్సిడెంట్ లాగా ఫ్రేమ్ చేసి ఇక్కడ ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? నా అమ్మ తోడుగా నేను తన్ని చంపలేదు. చంపుంటే మళ్ళీ ఎందుకు నేను ఇంటికి వెళ్తాను? తన్ని చంపాలనే వెళ్ళాను, కానీ నేను చంపలేదు. మ్యామ్, స్కెచింగ్ ఆర్టిస్ట్ రేపు పొద్దున వస్తారని చెప్పారు మ్యామ్. తర్వాత మ్యామ్, వాడు హత్య చేయలేదు కదా, వాడిని తిరుమల మీరు స్టేషన్కి అప్పచెప్పేద్దామా? స్కెచింగ్ ఆర్టిస్ట్ రానివ్వండి. అంతవరకు తను కాన్ఫిడెన్షియల్ గా ఇక్కడే ఉంటాడు. ఓకే మ్యామ్. ఓకే. సూర్య, నీకు పెళ్లి నచ్చలేదా? సూర్య, నిన్నే అడుగుతున్నా. లేదు. దానికి ఇప్పుడు ఏం చేయమంటావు? ఇష్టం లేదంటే అర్థం కావట్లేదు సూర్య. నాకు ఇంకొకలంటే ఇష్టం. ఎవరు? ఇదెందుకు నాకు ముందే చెప్పలేదు? చెప్తే పెళ్లి చేసుండే దానివా? సూర్య, తప్పకుండా నేను ట్రై చేసేదాన్ని. నీ వల్ల కాదు అదీరా. ఎందుకు అవ్వదు? ఇప్పుడు కూడా చెప్పు, నీకు నచ్చిన వాళ్ళతో. నీ వల్ల కాదని చెప్తున్నాను కదా. నచ్చినా నచ్చకపోయినా మన ఇంట్లో ఉండే జంతువులు పశువులాగా అలాగే బ్రతికేయడమే. సూర్య, చెప్పు అర్జున్. హలో ఆదరా, బయలుదేరావా? ఎక్కడికి? ఈ రోజు నా ప్లే నేను చెప్పానుగా. ఓ అర్జున్, సారీ. ఈరోజు నేను రాగలనని తెలీదు. నేను లీడ్ గా పర్ఫామ్ చేసే ఫస్ట్ ప్లే ఆదరా. నువ్వు వస్తే బాగుంటుంది. సరే, వస్తాను. ఓకే, త్వరగా వచ్చాయి. బాయ్. పర్వాలేదు. You're not a bad actor. థ్యాంక్ యూ. చెప్పండి నవి.
ఒకసారి చూసాను, దానికే కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. ఆ పనికిమాల నా కొడుకుని నేరుగా చూస్తే కనిపెట్టేస్తాను. వన్ సెకండ్. చెప్పండి అదిరా. వాట్ అఫారా? చాచా నోవే, అలాంటిదేది ఉండే అవకాశమే లేదు. కిషోర్, ఐ షూర్? అబ్సల్యూట్లీ, ఐ కంప్లీట్లీ ట్రస్ట్ హర్ అదిరా. సరే, నేను కాల్ చేస్తాను. నవీన్ మ్యామ్, వాడిని రమ్మనండి. వెళ్ళరా. నీకేమైనా గుర్తొస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. నవీన్, ఎస్ మ్యామ్. వీడిని వెంటనే తిరువాన్మ్యూర్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయండి. సరే మ్యామ్. రేయ్, సైన్ చేసెళ్ళు. మ్యామ్, మీకు ఫోన్ మ్యామ్. నవీన్, అర్జున్, నీతో పాటు నేను మళ్ళీ కాల్ చేస్తాను. లేదు సార్, నేను ఒకనే. సరే, తీసుకో. మనం ఒకరితో ఎంత క్లోజ్గా ఉన్నా సరే, మనకి తెలియని, వాళ్ళకి మాత్రమే తెలిసిన కొన్ని సీక్రెట్స్ తప్పకుండా ఉంటాయి. నిజమేంటంటే ఇక్కడ ఎవరికి ఎవరి గురించి మొత్తం తెలియదు. తనకిది తెలియకూడదు. తెలిస్తే మనందరికి ప్రాబ్లం అవుతుంది. సో ప్లాన్ బి, తన్ని చంపేద్దాం. ఇంకో వారంలో తన చావు చూడ్డానికి ఘోరంగా ఉండాలి. ఏమైంది బ్రో? సారీ బ్రో, దగ్గొచ్చింది. అలాగా, సరే ఎడిట్ లో చూసుకుందాం. రే షార్ట్ ఓకేరా? బ్రో మీరు రిలాక్స్ అవ్వండి, నేను షార్ట్ రెడీ అయ్యాక నేను పిలుస్తాను. ఓకే బ్రో. హాయ్. రే, ఏంట్రా ఇది? సిగరెట్ ఎంత? అదే నేను చెప్పానుగా, వెబ్ సిరీస్ షూట్ అని. నాకేం తెలుసు ఇలా సిగరెట్ పెట్టుకునే సీన్ ఉంటుందని. ఇందులో ఏముంది, అంత యాక్టింగేగా. సరేరా. నాన్న, అర్జున్, మా నమస్కారం అండి. నమస్కారం బాబు. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సరే బాబు, ఈ సంవత్సరంలోనే మంచి రోజు చూసి పెళ్లి కానిచ్చేద్దాం. ఇప్పటికీ ఎంగేజ్మెంట్ మాత్రం చేసుకుందాం. పెళ్లి గురించి నేనే చెప్తాను నాన్న. అది పెళ్ళెందుకే వాయిదా వేస్తున్నావు? మా నేను చెప్తాను మా. పాపం బాబు నువ్వు. బ్రో, మీకు షార్ట్ రెడీ అయిపోయింది. 1 minute బ్రో. సరే బాబు, మేం బయలుదేరతాం. ఏంటి నాన్న, ఈ రోజే వెళ్తున్నారా? ఓ వారం ఉండి వెళ్ళొచ్చుగా. లేదు బాబు, నేను చెప్పాను కదా, మ్యారేజ్ అటెండ్ అవ్వడానికే మేము ఇక్కడికి వచ్చాం. మీరు కావాలంటే ఆదిరాన్ని తీసుకుని ఊరికి రావచ్చు కదా. నాన్న, మీకు బస్ కి టైం అయింది, అలానే బయలుదేరదామా? నువ్వు ఆగుమా. బాబు, నువ్వు మనసారా మమ్మల్ని అమ్మా నాన్నని పిలవడం చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్ల పరిచయం ఉన్నట్టు ప్రేమతో పిలుస్తున్నావే. నువ్వు బాగుండాలి. నాన్న, రా నాన్న. కాసేపు సరే రండి. ఆదిరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక చిన్న పనుంది. సూర్య కేసా? ఆ కేసు ఇంకా నువ్వు క్లోజ్ చేయలేదా? క్లోజ్ చేయాలి. ఓకే, బాయ్. CCTV 1, CCTV 2 ఈ రెండిటికి మధ్య ఉన్న డిస్టెన్స్ 4 కిలోమీటర్స్. CCTV 1 నుంచి CCTV 2ని క్రాస్ చేయటం దాదాపు 4 to 5 minutes అన్న అవుతుంది. సూర్య కార్ ఎర్లీ మార్నింగ్ 2:40కి CCTV 1లో ఎంటర్ అయింది.
2 సీసీటీవీల మధ్య ఇల్లులేమీ లేవు. అది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. సో తనని ఎవరైనా చంపుంటే సూర్య కార్ వచ్చే ముందే ఉండి వెయిట్ చేసి ఉండాలి. తన కార్ వచ్చిన తర్వాత తన్ని చంపేసి సీసీటీవీ 1 లేదా 2లోంచి తను ఎగ్జిట్ అయి ఉండాలి. దాని అర్థం తన్ని చంపడానికి వచ్చిన కార్ సీసీటీవీ 1 ఇంకా 2ని క్రాస్ చేయడానికి దాదాపు 10 మినిట్స్ పైన అయి ఉంటుంది. కానీ అన్ని వెహికల్స్ ఎంట్రీ ఇంకా ఎగ్జిట్స్ అప్రాక్సిమేట్గా 4 to 5 మినిట్స్ లోపే ఉంది. కి సీసీటీవీ 2లో ఆమ్ని ఎంటర్ అయింది. 2:10కి సీసీటీవీ 1లో ఎగ్జిట్ అయింది. కానీ దానిలో ఎంటర్ అయ్యేటప్పుడు 4 ఉన్నారు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు 1 మాత్రమే ఉన్నాడు. అయితే ఆ కార్లోంచి 3 దిగి సూర్య కార్ కోసం వెయిట్ చేసి ఉండాలి. 2:40కి సూర్య కార్ రాగానే తన్ని చంపేసి ఆ కార్ని కాల్ చేసి ఉండాలి. తర్వాత సీసీటీవీ 1లో ఉంచి అదే ఆమ్ని ఎంటర్ అయ్యి ఆ 3 పిక్ చేసుకొని వెళ్ళుండొచ్చు. ఓకే, సో ఇదే జరుగుంటుంది. ఆమ్ని కార్లో 4 సరిగ్గా 2:05కి సీసీటీవీ 2లో ఎంటర్ అయి ఉండాలి. ఆ కార్ ఈ 3 దించి వెళ్ళుండాలి. సీసీటీవీ 1లో ఆ కార్ సరిగ్గా 2:10కి ఎగ్జిట్ అయింది. ఆ 3 సూర్య కార్ కోసం అక్కడే వెయిట్ చేసి ఉండాలి. 2:40కి సూర్య కార్ సీసీటీవీ 1లో ఎంటర్ అయింది. ఈ 3 తన దారికి అడ్డొచ్చి తనని చంపి కార్లో పెట్టి కాల్ చేసి దాన్ని యాక్సిడెంట్గా స్టేజ్ చేసి ఉండాలి. 3:31కి వైట్ సుమో సీసీటీవీ 1లో ఎంటర్ అయింది. ఈ 3 పిక్ చేసుకుని సరిగ్గా సీసీటీవీ 2లో 3:35కి ఎగ్జిట్ అయి ఉండాలి. కానీ మేడం, ఇది కంప్లీట్ గెస్సే కదా. వాళ్ళు వేరే పని కోసం దిగుండొచ్చు, మందు కొట్టడానికి వేరే పని కోసం. ఆ 2 కార్ల నంబర్ ప్లేట్స్ని చెక్ చేయండి. ఓకే మ్యామ్. చెప్పండి నవీన్. మేడం, ఆ ఆమ్ని సుమో వాటి నంబర్ బోర్డ్ని చెక్ చేసిన దాంట్లో ఆ 2 కూడా ఫేకే మేడం. గెస్ చేశాను సార్. ఈ కేసులో విక్టిమ్ స్కల్ బ్రేక్ అయిందని రిపోర్ట్లో ఉంది. కానీ స్కల్ స్టీరింగ్లో గుద్దుకొని బ్రేక్ అయిందా లేదా ఎవరైనా హార్డ్ అయిన థింగ్తో స్కల్ని కొట్టి పగలగొట్టారని తెలుసుకోవాలి. బాడీని తవ్వి తీయాలి. చాలా ప్రొసీజర్స్ ఉంటాయి కదా మేడం. అఫీషియలా అన్అఫీషియలా? అన్అఫీషియల్. స్కల్ ని అనలైజ్ చేసి చూస్తే స్టీరింగ్ కి తగిలి స్కల్ పెరగలేదు. స్ట్రాంగ్ అయిన రాడ్తో గట్టిగా తల మీద కొట్టారు. ఓకే, బట్ దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ. ఏంటది? ఏమంటున్నారు? ఆ విక్టిమ్ బాడీ అసలు సూర్య బాడీ కాదు. అది సూర్య బాడీనే కాదా? లుక్స్ లైక్ ఎవ్రీథింగ్ హస్ బీన్ స్టేజ్డ్. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ షుడ్ బి ఫేక్. ఫేక్.
హలో మేడం, ఏంటి ఇక్కడ పార్టీనా? నాకేం తెలియదు మేడం. డబ్బులిచ్చి ఇలాంటి రిపోర్ట్ని రాయమన్నారు. నేను రాశాను అంతే. డబ్బులిచ్చా? ఎవరు? మ్యామ్, సారీ మ్యామ్. నా వైఫ్ యాక్సిడెంట్ అయ్యి రోడ్లో పడి ఉన్నప్పుడు డాక్టర్ కిషోరే ఆయన కారులో తీసుకెళ్లి తన ప్రాణాల్ని కాపాడారు. ఆయన నన్ను హెల్ప్ అని అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను. యూఆర్ అండర్ అరెస్ట్ కిషోర్. స్టేషన్కి వెళ్ళి మాట్లాడదామా? ఆదిరా, ఒక 10 minutes పర్సనల్గా మాట్లాడాలి ప్లీజ్. ఆదిరా, 10 minutes. ఆదిరా, ఐల్ టెల్ యూ ఎవ్రీథింగ్. మాకు పెళ్ళయి 1.5 సంవత్సరం అవుతోంది. సూర్య, పెళ్ళైపోయింది. అందుకని ఈరోజే ఇంటిమేట్గా ఉండాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ మనం ఫ్రెండ్స్లా ఉందాం. లెట్స్ గెట్ టు నో ఈచ్ అదర్, యూనో, గెట్ కంఫర్టబుల్. మిగతావని ఆ తర్వాత చూసుకుందాం. కానీ తను నాతో చెల్లవడానికి అసలు ట్రై చేసినట్టే అనిపించలేదు. అప్పుడే తన ఇంట్లో తనకి ఎంత రెస్ట్రిక్షన్స్, తనకి నచ్చిందేది తను చేయలేదు, తనకి మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పింది. సరేని నేను సపోర్ట్ చేశాను. తను కూడా ఇక వర్కౌట్ చేస్తూ షీ వాస్ గెటింగ్ రెడీ టు బికమ్ అ మోడల్. సూర్య, 96 సినిమాకి నైట్ షో బుక్ చేశాను. మనం అలాగే డిన్నర్ బయటే చేసి ఇంటికి వచ్చేద్దాం. లేదు, వర్కౌట్ చేసి చాలా టైర్డ్గా ఉంది. మీరు కావాల్సితే వెళ్ళిరండి. అలాగే 4-5 నెలలు గడిచాయి. ఆల్మోస్ట్ 6 months అయిన తర్వాత తను నాతో క్లోజ్ అవడానికి ట్రై చేయలేదు. అప్పుడు ఒక రోజు అప్పుడే పెళ్లికి ముందు తను ఇంకొకరిని ఇష్టపడిందని నాకు తెలిసింది. ఇప్పుడు కూడా తనని లవ్ చేస్తున్నాను. ఈ మోడలింగ్ అనేది నాతో క్లోజ్ అవ్వకుండా ఉండడానికి ఒక కారణం అని చెప్పింది. ఈ విషయం ఎందుకు పెళ్లికి ముందే చెప్పలేదు? చెప్పాను అమ్మ దగ్గర. నన్ను కొట్టి కొట్టి సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళింది. వేరే దారి లేక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా. సరే, ప్రాబ్లం ఏం లేదు. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నేను కన్విన్స్ చేస్తాను. వెళ్ళి నీకు నచ్చిన వాడినే చేసుకో. అయ్యో, దీనికి వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు. మీతో చెప్పేశానని తెలిస్తే నన్ను చంపేసి వాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. దయచేసి వాళ్ళతో చెప్పకండి ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మనం ఇద్దరం కలిసి ఉండలేము. ఇప్పుడు ఏం చేద్దామో నువ్వే చెప్పు. నాకు తెలీదు, నాకు తెలీదు. నేను పుట్టిందే ఒక పెద్ద తప్పు. నేను చచ్చిపోతా. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి ప్లీజ్. ప్లీజ్. ఓకే, నువ్వు అనుకున్నట్టే నీకు ఇష్టమైన అబ్బాయితో నువ్వు బతకడానికి నేను హెల్ప్ చేస్తాను. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాం. అభిషేక్కి అన్ని నిశాలు చెప్పాం. ఇందులో ఎవరికి ఎటువంటి హాని కలగదని అతను ఒప్పుకున్నాడు. నేను ఊర్లో లేని ఒక రోజు చూసి డేట్ ఫిక్స్ చేసుకున్నా. నేను ఢిల్లీ వెళ్ళిన రోజు తను ప్లాన్ చేసినట్టుగానే ఇంట్లో నుంచి వెళ్ళింది. సీసీటీవీలో ఎక్కడున్నాయని ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అభిషేక్ మాకు ఇచ్చారు. సీసీటీవీలో మీరు చూసింది పల్లవి, సూర్య కాదు. ఒక బాడీని తీసుకొచ్చి అక్కడున్న మనుషుల సహాయంతో ఆ కార్ని యాక్సిడెంట్ లా ప్రొజెక్ట్ చేసి దాన్ని కాల్ చేశాం. సూర్య కార్ యాక్సిడెంట్ లోనే చనిపోయిందని అందరినీ నమ్మించాం. పోస్ట్మార్టం రిపోర్ట్స్ అన్ని అభిషేకే చూసుకున్నారు. మీరు చెప్పినట్టే సీసీటీవీలో ఎటువంటి డౌట్స్ రాకుండా మేము ప్లాన్ చేశాం. కానీ మీరు దాన్ని క్రాక్ చేస్తారని అసలు అనుకోలేదు. ఇప్పుడు తను ప్రాణాలతోనే ఉందని తెలిస్తే
ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని వెతుకుతూనే ఉంటారు. చనిపోయినా పర్వాలేదు, వేరే జాతి వాడిని పెళ్లి చేసుకోకూడదు. అలా చేసుకుంటే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడారు. సూర్య వాళ్ళ అమ్మా నాన్న అంతే అని చెప్పింది. అందుకే సూర్య చనిపోయిందని మేము నమ్మించాం. ఇప్పుడు ఏదో ఒక ఊర్లో తనకి నచ్చినట్టుగానే బతుకుతోంది. ఏంటి కిషోర్, చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తారా? ఆదిరా, నా మీదొట్టు ఇదే నిజం. అయితే ఎవరా అబ్బాయి? భరణి యొక్క దొంగ ప్రేమికుడిని చూశానని చెప్పాడే ఆ అబ్బాయేనా? ఏమో తెలీదు ఆదిరా, మేబీ అయ్యుండొచ్చు. తను నిన్నే వీడియో మెయిల్ చేసింది, అనానిమస్ మెయిల్. వీడా? ఓకే మేడం. వీడు కాదు. వీడు కాదా? బాగా ఆలోచించి చెప్పు. నీకు సరిగా గుర్తు లేదని చెప్పావు. ఆనవాళ్ళే తెలియదంటున్నాను, కానీ మనిషిని చూస్తే కనిపెట్టేస్తాను. బాగా బర్తికిచ్చిన లపాకెలా ఉంది. రేయ్, ఏం కూసావురా? చంపుతాను. మేడం, ఏమైంది మేడం? ఏం లేదు, ఏం లేదు. ఇలా చూడు, నీకేమైనా గుర్తొచ్చినా కానీ లేదా తెలిసినా కానీ నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. రికార్డ్ అవుతుందా? హాయ్ కిషోర్, మేమిప్పుడు సేఫ్ గానే ఉన్నాం. జోష్వా వాళ్ళ ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేస్తున్నారు. మీరెలా ఉన్నారు? మీ మంచి మనసుకి మీరు బానే ఉంటారు. మీరు నాకు చేసిన హెల్ప్ కి నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. చాలా చాలా థ్యాంక్స్. బ్రదర్, చాలా థ్యాంక్స్ బ్రదర్. నేను మిమ్మల్ని మర్చిపోను బ్రదర్. కాల్ చేయాలని అనుకున్నాం, బట్ ఉండే ఏరియా ట్రేస్ చేస్తారని వీడియో మెయిల్ చేస్తున్నాం. అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక నేనే మీకు కాల్ చేస్తాను బ్రదర్. వేరేదైనా మాట్లాడాలా? లేదు. బాయ్ బ్రదర్. బాయ్ కిషోర్. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను కిషోర్. యా, నాకు ఇనిషియల్ గా షాకింగ్ గానే అనిపించింది. కిషోర్, నేను ఒక్కసారన్నా సూర్యాని మీట్ చేయాలనుకుంటున్నాను. అదిరా, తను తప్పకుండా రాదు. షీ జస్ట్ వాంటెడ్ టు రన్ అవే ఫ్రమ్ హియర్. నాకు అట్లీస్ట్ ఫోన్ లో అన్న దాంతో ఒకసారి మాట్లాడాలి. తన కాంటాక్ట్ నంబర్ నా దగ్గర లేదా అదిరా? తనే 3 months వన్స్ నాకు కాల్ చేస్తానని చెప్పింది. తను చేస్తే తప్పకుండా చెప్తాను. కిషోర్, నేను తనతో మాట్లాడకుండా ఈ కేసుని నేను క్లోజ్ చేయను. అర్థమవుతోంది. లెట్స్ వెయిట్ అదిరా. ఓకే, బాయ్. అయితే ఆ రోజు నైట్ సూర్య ఇంట్లో ఉన్నది ఎవరు? ఆది, అబ్బాయికి బంధువులు అనే వాళ్ళు ఎవరూ లేరా? ఆది, వచ్చే వారం సూర్య వర్ధంతి, తప్పకుండా వచ్చేయమ్మా. ఆది, అమ్మా నాన్న ఇప్పుడే పత్రిక పెట్టారు. చాలా సంతోషం అమ్మా. పెళ్లి బ్రహ్మాండంగా చేసేద్దాం. అది పెళ్లికి ఇంకా 2 నెలలే ఉన్నాయే. ముహూర్తపు చీర ఎప్పుడు కొనాలి? కిషోర్, 6 నెలలైంది. ఇంకా సూర్య దగ్గర నుంచి ఒక్క కాల్ కూడా రాలేదా? లేదు అదిరా, నేను అందుకే వెయిట్ చేస్తున్నాను.
ఒక ముఖ్యమైన విషయంగా వెళ్తున్నాను. సరే, ఓకే. ఏమైంది ఆదిరా? అన్నిసార్లు ఫోన్ చేశాను, ఫోన్ తీవేంటి? లేదు అర్జున్, ఒక ముఖ్యమైన విషయంగా బయలుదేరుతున్నా. వెళ్ళొచ్చి నాకు మాట్లాడేనా? ఏం పని? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? లేదు అర్జున్, నేను చెప్తాను, వెళ్ళొచ్చి చెప్తాను. నువ్వే కాదురా చెప్తూ ఉంటావు మన మధ్య ఏ సీక్రెట్స్ లేవని. ఏం వర్క్? పర్సనలా ప్రొఫెషనలా? చెప్పాదిరా, నిన్నేగా అడుగుతున్నా. సూర్య దగ్గర నుంచి ఒక మెసేజ్ మీట్ చేయాలి అని పాండిచేరి రమ్మనింది. ఓ, అందుకే నేను వెళ్ళొస్తాను అర్జున్. నేను వస్తాను. లేదు అర్జున్, నేను వెళ్ళొచ్చిస్తాను. ప్లీజ్ ఆదిరా, నేను వస్తాను. అర్జున్, తను నన్ను మాత్రమే రమ్మనింది. ప్లీజ్ అర్థం చేసుకో. ఆదిరా, ప్రమాణంగా నిన్ను డిస్టర్బ్ చేయను, నీకు తోడుగా వస్తాను. ప్లీజ్. సరేరా. థ్యాంక్ యూ. నేను బైక్ పార్క్ చేసి వస్తాను. హలో. తను ఒప్పుకుంది. లేదు లేదు, నేను చూసుకుంటా. వచ్చాక చెప్తాను.
హలో హలో మేడం, హలో ఇప్పుడే 2 రోజుల ముందు బయల్లో వచ్చాను. హలో ఎవరు వినపడటం లేదు. మీరు అడిగారు కదా సూర్య ఇంటికి ఎవరు వచ్చారని. ఆ కుక్కని ఇప్పుడే ఒక వీడియోలో చూశాను. వినిపిస్తుందా? హలో వినపడటం లేదు. మేడం, ఎవరు? వినిపిస్తుందా? వినపడటం లేదండి. మేడం, ఎవరండి? హలో. వినపడటం లేదండి. హలో ఆ కుక్కని ఇప్పుడే ఒక వీడియోలో చూశాను. హలో ఎవరు మాట్లాడుతుంది? వినపడటం లేదు. మేడం, వాట్సాప్ లో పంపిస్తాను చూడండి. హలో సూర్య 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 మేడం, నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్జున్తో ఉంటే మీరు సేఫ్గా ఉండండి, ఓకేనా? సూర్య 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 మేడం, నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్జున్తో ఉంటే మీరు సేఫ్ గా ఉండండి, ఓకేనా? మీ నంబర్ కి ట్రై చేస్తున్నాను కానీ రీచ్ అవ్వట్లేదు మేడం. అర్జున్ డీటెయిల్స్ మొత్తం చాలా చాలా తప్పుగా ఉంది మేడం. వేరే వాళ్ళ ఐడినే ఇన్ని రోజులుగా తను వాడుతున్నాడు. అది మాత్రం కాకుండా అర్జున్, కిషోర్, పల్లవి వీళ్ళందరికీ సీక్రెట్ కనెక్షన్ ఉందనుకుంటాను మేడం. సంథింగ్ ఇస్ నాట్ రైట్ మేడం. వెంటనే మీరున్న లొకేషన్ ని నాకు షేర్ చేయండి మేడం. ఈ మెసేజ్ ని చూడగానే నాకు కాల్ చేయండి మేడం. ఎవరా నువ్వు? చెప్పరా పొరికి. నన్నే లవ్ చేసేటట్టు నటించి ఏమార్చావు.
నన్ను చూస్తే పిచ్చిదానిలాగా ఉందా? సూర్యని ఏం చేసావు చెప్పు, చెప్పరా ఏం చేసావు చెప్పు. సూర్యని ఏం చేశారా చెప్పండ్రా, చెప్పు. అడుగుతున్నాను కదా ఏం చేశారా? ఇప్పుడు ప్రాణాలతో లేదు. సూర్య ఇప్పుడు ప్రాణాలతో లేదు. మేమే చంపేశాం. నేను చెప్పినట్టుగానే మాకు పెళ్ళై కొన్నేళ్ళైనా కూడా తను నాకు అసలు క్లోజ్ అవ్వలేదు. అప్పుడు ఒక రోజు షీ అటెంప్టెడ్ సూసైడ్. ఆ రోజు ఫేస్బుక్లో తన గురించి ఒక షాకింగ్ న్యూస్ చూశాను. అర్థం కాలేదు. ఫేస్బుక్లో అబ్బాయి పేరుతో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అమ్మాయితో చాట్ చేస్తోంది. ఒక అబ్బాయిలా. వాట్? ఎందుకు అలా చేస్తున్నావు? అడిగేది నిన్నే, సమాధానం చెప్పు. ఎందుకంటే నాకు అలాగే అనిపిస్తుంది. చిన్న వయసులో అందరి పిల్లల్లాగే నేను పెరిగాను. కానీ ఒక సిచ్యువేషన్ లో వ్యత్యాసంగా ఫీల్ అవడం స్టార్ట్ చేశా. ఎవరితోని నేను ఫ్రీగా ఉండలేకపోయాను. మిగతా అమ్మాయిలా కాకుండా నాకు మాత్రం అబ్బాయిలాట్లే నాకు నచ్చేవి. జుట్టు కట్ చేయడం, డ్రెస్ చేసుకోవడం అన్ని అబ్బాయిలాగే చెయ్యాలనిపిస్తుంది. కానీ ఇంట్లో వదలరు. దీనివల్ల అబ్బాయిలాగా డ్రెస్ చేసుకుంటా. అప్పుడంతా నాకు స్వర్గంలో ఉండేటట్టు ఉంటది. సంతోషంగా కలలు కనేటప్పుడు మొహం మీద వేడి నీళ్లు వేసి లేపినట్టు తిరిగి ఆ నరకానికి వచ్చేస్తా. వయసుకు వచ్చిన తర్వాత నాలో ఉన్న కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువైంది. చాలా వ్యతిరేకంగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశా. కొంచెం కొంచెంగా నా బాడీని హేట్ చేయడం స్టార్ట్ చేశా. అప్పుడే నేను ఒక అబ్బాయిలాగా ఫీల్ అవుతున్నానని అర్థమైంది. ఇదంతా బయట చెప్పకుండా లోపలే పెట్టుకొని నరక వేదన. ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోదామనిపిస్తుంది. భరణి కూడా నాలాగే ఒంటరిగా ఉన్నాడని వాడితో మాట్లాడడం స్టార్ట్ చేశా. అబ్బాయిలతో సహజంగా అలవాటు పడ్డం వల్ల భరణితో కూడా సహజంగా అలవాటు పడ్డా. ఎందుకు ఒకలా ఉన్నావు? నన్ను వాడు ఏరా అని అనేటప్పుడల్లా నాకు ఎంతో బాగుండేది. కానీ వాడు అది తప్పుగా అర్థం చేసుకొని పెద్ద సమస్య అయిపోయింది. దానివల్లే ఇంట్లో పెళ్లి చేయడానికి నిర్ణయించారు. అసలు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వేరే దారి లేక అమ్మతో అన్ని చెప్పేశాను. కానీ తను అమ్మ నాన్నతో చెప్పి అమ్మా మేము చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటామని ఒట్టేయి. ఇష్టం లేకుండానే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం. దాని తర్వాత నేను దీన్ని యాక్సెప్ట్ చేసుకుని నన్ను నేను మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నించాను.
కాలేదు. మీకు చీరకట్టి రేపటి నుంచి అమ్మాయిల జీవించమంటే జీవించగలరా? లేక ఒక మొగోడిని పెళ్లి చేసుకొని సంసారం చేయమంటే చేయగలరా? తలుచుకుంటేనే చిరాగ్గా లేదు? నాకు కూడా అలాగే ఉంది కిషోర్. మీరు నన్ను ముట్టుకునేటప్పుడు, నన్ను వేరని పిలిచేటప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏంటి కిషోర్, ఇది ఇప్పుడు ఆలోచించిన కథ? ఆదరా, చిన్నప్పుడు నేనెవరితోనూ సహజంగా ఉండలేకపోయాను, ఒక్క నీతో తప్ప. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆదరా. ఎప్పుడూ నీతోనే ఉండాలి, నీ పక్కనే ఉండాలి, నిన్ను చూస్తూనే ఉండాలి. ఇది మాత్రమే నాకు అనిపిస్తూ ఉంటుంది. 2 రోజులు నువ్వు స్కూల్కి రాలేదంటే అంతగా ఏడ్చేవాణ్ణి. సూర్య, క్లాస్ లిజన్ చేయి. అదంతా ఏమొద్దమ్మా. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్. ఏర్ కాడే కదా అంకుల్, నేను చూసుకుంటాను అంకుల్ ప్లీజ్. నా కోసం నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడేటప్పుడు సరే చూసి వెళ్ళండి. జీవితంలో మొదటిసారిగా నాకంటూ ఒకరు ఉన్నారని అనిపించింది. 8th చదివేటప్పుడు జోషువాకి మేకు దిగి హాస్పిటల్కి తీసుకెళ్లారు, గుర్తుందా? దానికి కారణం నేనే. వాడు నీకు ప్రపోజ్ చేయడం నాకు అంత కోపం తెప్పించింది. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తోంది. నా బర్త్డే అప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టావు. నువ్వు మామూలుగానే పెట్టావు, కానీ అది నాలో ఏదేదో చేసింది. అప్పుడే నాకు నీ పైన నా ఫీలింగ్కి పేరు ప్రేమ అని అర్థమైంది. వేరే జాతికి చెందిన వారిని లవ్ చేస్తేనే చంపే మన ఊర్లో ఇవన్నీ జరగవని తెలిసి కూడా ఎంతో పిచ్చిగా నిన్ను ప్రేమించాను. కాలేజ్ చదవడానికి నువ్వు చెన్నై వెళ్ళిన తర్వాత నిన్ను ఎంతగానో మిస్ అయ్యాను నేను. నెలకోసారి నువ్వు ఊరికొస్తావు. ఆ క్షణం కోసం నెలంతా నేను వెయిట్ చేసేవాడిని. ఎందుకో పనికిరాని కుటుంబ గౌరవం కోసం, ఏం చేసినా సరే తప్పుగా మాట్లాడే చుట్టాల కోసం ఓ పెళ్లి చేసుకున్నాను. కానీ నేను మర్చిపోలేకపోయాను. నేను ఫేస్బుక్లో అబ్బాయిలాగా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మెసేజ్ చేసింది నీకే. దాన్నే కిషోర్ చూశారు. వేరే దారి లేక ఆయనతో అన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. ఇలా చూడు, నువ్వు చావాల్సిన అవసరమే లేదు. ఇక్కడ రేప్ చేసిన వాడు, బాంబు పెట్టిన వాడు ఫ్రీగా బతుకుతున్నాడు. ఇది నీకు న్యాచురల్ గా జరిగే ఒక హార్మోన్ ప్రాబ్లం అంతే. ఈ ఫీలింగ్ నువ్వు ఎంత ప్రయత్నించినా మార్చలేవు. అసలు ఇందులో నీ తప్పేదీ లేదు. ఒకవేళ ఇదే నీ ప్రాబ్లం అయితే అమ్మాయిలా పుట్టి అబ్బాయిగా మారిన వాళ్ళు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. నీ ఆశ అదే అయితే ఐ కెన్ హెల్ప్ యూ విత్ ఇట్. ఇలా చూడు, ఇలా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ అమ్మాయి పేరు జేమీ. 1 year ట్రీట్మెంట్ తీసుకుని ఎలా మారిందో చూడు. మన దేశంలో కూడా ఉన్నారు. ఈస్ ఎ TEDx స్పీకర్. ఇదే ట్రీట్మెంట్ తీసుకుని అబ్బాయిలా మారాడు. ఇట్స్ ఎ ప్రాసెస్ బట్ ఇట్ ఇస్ పాసిబుల్. లేదు, నాకు తెలీదు. చెప్తున్నాను కదా, అసలు ఇందులో నీ తప్పేది లేదు.
ఇట్స్ బయాలజికల్ ఎర్రర్ అంతే. ఇప్పుడు కంజాయింట్ ట్విన్స్ అంటే కమల పిల్లలు, అది కూడా బయాలజికల్ ఎర్రరే. వాళ్ళకి ఆపరేషన్ చేసి విడదీస్తున్నారు కదా, అది కరెక్ట్ అయితే అప్పుడు ఇది కూడా కరెక్టే. యాక్చువల్లీ అసలు ఇందులో కరెక్ట్ తప్పని ఏదీ లేదు. ఇతరుల్ని కష్టపెట్టకుండా మనం మాత్రం సంతోషంగా ఉండడానికి మనం ఏం చేసినా అది కరెక్టే. నీకు ఓకేనా లేదా చెప్పు. లేదు లేదు, నాకు భయంగా ఉంది. ఇది నీ జీవితం. నీ జీవితంలో నీకు నచ్చినట్టు ఉండడానికి నీకు హక్కు ఉంది. దాన్ని ఆపే రైట్స్ అసలు ఎవరికీ లేదు. నేను ఫస్ట్ దీని గురించి మీ పేరెంట్స్ తో మాట్లాడతాను, ఆ తర్వాత మనం అంతా డిసైడ్ అవుతాం. వాళ్ళిద్దరైతే ఖచ్చితంగా ఒప్పుకోరు. నన్ను చంపేసి వాళ్ళు సూసైడ్ చేసుకొని సరే అయితే ఇప్పుడు ఏం చేద్దామో నువ్వే చెప్పు. మనకి పెళ్లి అయిపోయింది, మనం కలిసి బతకలేము. నాకు తెలీదు. ఇలాంటి మనిషిగా ఈ లోకంలో పుట్టడమే ఒక పెద్ద తప్పు. హ్యాండిక్యాప్టెడ్ గాని పుట్టుండాల్సింది. కానీ ఇలా పుట్టినందుకు నేను ఇలా పుట్టేసానే. నేను చచ్చిపోతా. సరే ఓకే, ఎవరికి తెలియద్దు. ఈ లోకానికి తెలియకుండా నేను మారుస్తాను. నన్ను వదిలేసేయండి ప్లీజ్, నేను చచ్చిపోతా. రేయ్, నేను చెప్తున్నాను కదా, నీకు నీలా బతకాలని లేదా? ఇన్నాళ్ళు నువ్వు ఇంకొకరి లైఫ్నే జీవిస్తూ వచ్చావు. ఇక నుంచైనా నీకు నీలా బతకాలని లేదా? ఎవ్వరి గురించి పట్టించుకోవద్దు. ఈ లోకానికి తెలియకుండా నేను నిన్ను మారుస్తాను. పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాం. టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ తీసుకోవడం మొదలుపెట్టాను. వర్కౌట్ కూడా స్టార్ట్ చేశాను. అది మోడలింగ్ కోసం అని అబద్ధం చెప్పాం. అనుకున్నట్టుగానే గొడవపడి ఇంటికి రావడం ఆపేశారు. కొంచెం కొంచెంగా అందరినీ అవాయిడ్ చేయడం మొదలుపెట్టాం. మీతో పాటు జోషువాకి, అభిషేక్కి అర్థమయ్యేలా నచ్చజెప్పాం. వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. 1 నెలలోపే కొంచెం కొంచెంగా మార్పులు చోటు చేసుకున్నాయి. నా శరీరమే వేరేలా మారడం ఫీల్ అయ్యాను. 2వ నెలలో గొంతు కొంచెం కొంచెం టాప్ సర్జరీ చేసుకున్నాను. 3 నెలల్లో గొంతు పూర్తిగా మారిపోయింది. వాయిస్ కన్వర్టర్ సాఫ్ట్వేర్ ద్వారా ఇంటికి అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడిని. చాలా కఠినంగా వర్కౌట్ చేయడం మొదలుపెట్టాను. స్టెమ్ సెల్ థెరపీ ట్రీట్మెంట్ ద్వారా మీసం గడ్డం తిట్టంగా పెరగడం మొదలుపెట్టాయి. నా నడక తీరు, దుస్తులు, భావన అన్నిటినీ మార్చుకున్నాను. ఎంతంటే నన్ను కొంచెం కూడా గుర్తు చేయనంతగా. అలాగే ట్రీట్మెంట్ కంటిన్యూ అయింది. జీవితంలో మొదటిసారిగా నేను జీవించడం మొదలుపెట్టాను. అర్జున్గా నేను బస్లో మీట్ అయ్యాను. నీకు టికెట్ బుక్ చేసింది అభిషేక్. అన్నీ కూడా మా ప్లానే. ఒకవేళ నేను నచ్చకపోయింటే ఆ తర్వాత నేను అస్సలు డిస్టర్బ్ చేసి ఉండేవాడిని కాదు. కానీ నీకు కూడా నేను నచ్చాను. సూర్యాని నువ్వు మరవలేకపోయావు. అది నేను చూస్తూ ఉండలేకపోయాను. నేను ఆదిరాతో మొత్తం చెప్పేద్దాం అనుకుంటున్నా. లేదు కిషోర్, నేను తను అలా చూడలేకపోతున్నా. తను దీని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంది. ఏమైనా సరే నేను నీతో అన్నీ చెప్పేద్దాం అనుకుంటున్నాను. అవును, నేను అబద్ధమే చెప్పాను. కానీ నేను మోసం చేయాలని కాదు, నీతో కలిసి బ్రతకాలని. ఆలోచించు, ఆరంభంలోనే నేనే సూర్యాని, ఇప్పుడు అర్జున్లా మారి నీ ముందు నిలబడ్డానని చెప్తే నువ్వు నన్ను అర్జున్గా చూసుంటావా? తప్పకుండా సూర్యలాగే చూసుంటా. కానీ ఇప్పుడు నేను సూర్యాని కాదు ఆదిరా. నేను సూర్యగా ఎప్పుడూ లేను. చిన్నప్పటి నుండి నేను అర్జున్ గానే పెరిగాను. అర్జున్ లాగే జీవించాను. అర్జున్ లాగే నేను లవ్ చేశాను. సూర్య అనేది ప్రపంచం నాకు పెట్టిన పేరు అంతే. నచ్చని షర్ట్ ఎవరు వేసుకోరు. కానీ నేను నాకు నచ్చని ఒంట్లో 24 ఏళ్ళు బ్రతికేనాదు. అందరికి జీవితంలో లక్ష్యం ఏంటని అడిగితే ఒకటి డాక్టర్ అవ్వాలి, లేక ఇంజనీర్ అవ్వాలనే అంటారు. కానీ నాకు నేను నాలాగే బ్రతకాలనేది ఒక కలలా మిగిలిపోయింది. ఇదిగో ఇప్పుడే నాకంటూ అంగీకారంతో నేను నాలా ఉన్నాను. ఒక 10 ఏళ్ల పాపని రేప్ చేసిన వాణ్ణి వాళ్ళమ్మ నన్ను క్షమించి ఒప్పుకుంటున్నారు. కానీ ఇలా ప్రకృతి లోపాలు ఉన్న వాళ్ళని దరిచేర్చుకోవడానికి ఎవరూ లేరు. బయట నుండి చూసే వాళ్ళకి ఇది అస్సలు అర్థం కాదు.
కానీ మాకే అర్థమవుతుంది. చిన్నప్పటి నుండి ఒక అబ్బాయిలా ఫీల్ అయినా సరే ఇప్పుడు నేను మారింది నీకోసం మాత్రమే. లేదంటే ఈ సొసైటీని తలుచుకుని ఇప్పటికీ భయపడేవాణ్ణి. కానీ నీ ముందు నాకేది పెద్దగా అనిపించలేదు. నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు, నువ్వు లవ్ చేసే అబ్బాయి పాస్ట్ గురించి అక్కర్లేదు, వాడు నిజంగా ప్రేమిస్తే మాత్రం చాలని. నువ్వు దక్కవని తెలిసి కూడా నిన్ను 12 ఏళ్ళు నిజంగా లవ్ చేశాను ఆదరా. ఇప్పుడు కూడా ఇదంతా నిన్ను మోసం చేయాలని కాదు, నీతో జీవించాలని. నీ గుర్తుందా? అది నేను అబ్బాయిగా పుట్టుంటే నువ్వేం చేసేదానివి? తెలీదే, నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. ఇప్పుడు అబ్బాయిగా మారి నీ ముందు నిలబడ్డా. నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను మూడో మనిషి అనుకున్నారంటే ఇలాగే తిరిగి వెళ్ళిపోతాను. కానీ నన్ను మంచి ఫ్రెండ్గా భావించారంటే మీతో గొడవ పడైనా మీకు భోజనం తినిపించే వెళ్తాను. నీకు నేను నచ్చానా? హలో ఆదిరా, ఎందుకు ఆదిరా ఫోన్ తీయవు? నాకు తెలీదు. నేను నిన్ను అర్జున్ గాను చూడలేకపోతున్నాను, సూర్య గాను చూడలేకపోతున్నాను. కానీ నేను సూర్యాని కాదు ఆదిరా, నేను అర్జున్నే. అయ్యో, నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా లేదా? నువ్వు అర్జునే అని చెప్పి ఏమార్చి పెళ్లి చేసుకున్నా కానీ నేను ఇంత సంతోషంగా ఉండేదాన్ని. ఇప్పుడు నేను నిన్ను ఇద్దరిగాని చూడలేకపోతున్నాను. అయితే నువ్వు వేరే ఒక్కరిని పెళ్లి చేసుకోగలవా? నన్ను మర్చిపోయి ఇంకొకరిని ప్రేమించగలవా? చెప్పు ఆదిరా. నాకు తెలీదు, నాకు పిచ్చి పట్టేటట్టు ఉంది. నాకు తెలీదు. ఓకే ఆదిరా, నాకు అర్థమైంది. 1 సంవత్సరం టైం తీసుకో, నీకు ఈ టైం అన్ని అర్థమయ్యేలా చేస్తుంది. నేను నీకు కావాలో వద్దో
నేను లేకుండా నువ్వు ఉండగలవో లేదో ఇదంతా ఈ టైం నీకు అర్థమయ్యేలా చేస్తుంది. సంవత్సరం తర్వాత మనం ఇదే రోజు మీట్ అవుతాం. అప్పుడు నీ నిర్ణయం చెప్పు. అది ఏదైనా సరే నేను వెయిట్ చేస్తాను. మన జీవితంలో చాలా ముఖ్యమైన తరుణంలో మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేస్తుంది. కానీ ఆ నిర్ణయం మన నిర్ణయమే ఉండాలి. మన జీవితాన్ని ఇంకొకరు నిర్ణయిస్తే అప్పుడు అది మన జీవితం అవ్వదు కదా. ఈ ఒక్క సంవత్సరం ఆదిరాకి చాలా విషయాలు నేర్పించుంటుంది. ఆదిరా తన నిర్ణయాన్ని చెప్పాల్సిన రోజు ఈ రోజే. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఏం నిర్ణయించుకున్నావు? ఒక్క నిమిషం. ఎలా మన జీవితాన్ని ఇంకొకరు నిర్ణయించడం తప్పో అదేలా ఇంకొకరి జీవితాన్ని మనం నిర్ణయించడం కూడా తప్పే. ఇది ఆదిరా జీవితం, తన నిర్ణయం. దాన్ని మనం మార్చడం తప్పు కదా. అందువల్ల తన నిర్ణయాన్ని తనకే వదిలేద్దాం. కానీ ఆదిరా అర్జున్ని ఎంచుకుంటుందో ఎంచుకోదో, మనమందరం అర్జున్ని ఎంచుకుంటే ఈ ప్రపంచం ఇంకా చాలా అద్భుతమైనదిగా ఉంటుంది.